ధీరజ్ని అవమానిస్తున్న తన మేనత్త తన తండ్రి ముందు నిజం బయట పెట్టేసిన ప్రేమ. మరిదంతా ఎలా జరగబోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రేమ దగ్గర ధీరజ్ అయితే అంటూ ఉంటాడు, ప్రేమ ఎట్టి పరిస్థితిలోని కూడా ఇప్పుడు ఇది మాత్రం మనం ఫెయిల్ అవ్వకూడదు. ఏదో రకంగా ఈ 2 లక్షలు సంపాదించి కారు కొనుక్కోవాలి. అలా ఒక్కొక్కటిగా ట్రావెల్స్ ఏర్పరచుకుని మనం కూడా మంచి స్థాయికి వెళ్ళాలి. నాన్న ఎంతో కష్టపడి పైకొచ్చారు. అలాగే కష్టపడి సంపాదించుకుని పైకి రావాలి. ఎవరి ఆస్తిని మనం కావాలని కోరుకోకూడదు. నిజమేరా, నీ ఆశలో న్యాయం ఉంది. నీ కోరిక నెరవేరాలని నేను కూడా అనుకుంటున్నాను. నీకు తోడుగా నిలబడతాను అని చెప్పేసి ప్రేమ అయితే ధీరజ్కి మాటిస్తుంది. ఇక్కడ చూస్తే ఇక సేన అయితే అంటూ ఉంటాడు, ఈరోజు వాడిని వదిలిపెట్టకూడదు. ఆ రామరాజు గాడి పరువు తీసే తీరాలి. అవునక్క, ఈరోజు మాత్రం వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అవునరా సేన, నా మేనల్లుడిని జైల్లో పెట్టించి నా చెల్లెలతో పాటు నా మేనకోడల్ని కూడా నాకు దూరం చేసిన వాడిని, అలాగే ఇప్పుడు నా మేనల్లుడు జైల్లోకి వెళ్ళడానికి కారణమైన ధీరజ్ గారిని కూడా వదిలిపెట్టకూడదు అని చెప్పేసి చాలా ఆవేశంగా ఇంటికైతే వస్తారు. అలా వచ్చేసరికి ఇక్కడ చూస్తే ఇక ప్రేమ రేపు ఎలాగైనా సరే డబ్బు తీసుకొచ్చి ధీరజ్ చేతిలో పెట్టాలి. ఎవ్వరికీ ఈ విషయం మాత్రం తెలియకూడదు. నగలు తాకట్టు పెడుతున్న విషయం ఎవరికీ తెలియకూడదు. ముఖ్యంగా మా వాళ్లకు అసలు తెలియకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది ప్రేమ. అయితే ఇలా వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు, భోజనాలు చేస్తూ ఉంటారు. ఈలోగానే ఒరే రామరాజు, ధీరజ్ బయటికి రెండిరా, ఒరే రామరాజు, ఒరే ధీరజ్ అంటూ గట్టి గట్టిగా అరుపులు వినిపిస్తూ ఉంటాయి. అలా వినిపించేసరికి ఎవరు, ఏంటి మీ యొక్క భద్రావతి కేకలేస్తుంది. మళ్ళీ భద్రావతికి ఏం జ్ఞాపకం వచ్చిందో అని చెప్పేసి అంటూ ఉండగా, ఏంటి అత్త ఇంత గట్టి గట్టిగా కేకలు వేస్తుంది ఏంటి? ఈరోజు ఈ భద్రావతి పని చెప్తాను. అసలు ఎందుకు ప్రతిసారి వచ్చి గొడవ పెడుతుందో అని చెప్పి ధీరజ్ ఆవేశంగా రాబోతుండగా, ఒరే ధీరజ్ నువ్వాగు అని చెప్పేసి ఇక వేదవతి బయటకు వస్తుంది. ఏంటి, ఎందుకు గట్టి గట్టిగా అరుస్తున్నారేంటి? అసలు మీకు కొంచెమైనా బుద్ధి ఉందా? ఎందుకు ఈ సమయంలో వచ్చి కేకలేస్తున్నారు? ఏంటి, నీ కొడుకు నీ భర్త ఎక్కడున్నారు? పిలువు ఆ ధీరజ్ గారిని, అలాగే ఇక రామరాజు గారిని కూడా పిలువు. ఎందుకు పిలవాలి? అయినా వాళ్ళు ఎందుకు రావాలి? వాళ్ళు రారు. పదే పదే గొడవలు పెట్టుకోవడానికి మీకు ఖాళీ ఉందేమో. మీతో గొడవలు పడడానికి మాకు సమయం లేదు. మాకంటూ ఒక కుటుంబం, పరువు, ప్రతిష్ట ఇవన్నీ ఉన్నాయి. మీకంటూ ఎలాంటి బాధ్యతలు, పరువులు, ప్రతిష్టలు ఏమీ లేకుండా ఎదుటి వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి ప్రతిసారి మా ఇంటి మీదకి గొడవకొస్తున్నారు. మీ ఇంటి మీదకి ఏ రోజైనా మేము గొడవకొచ్చామా? మీరెలా వస్తారు? మా కుటుంబాన్ని నాశనం చేసి ఇప్పుడు మీరు మాత్రం సంతోషంగా ఉన్నారు. రామరాజు గాడు నా చెల్లెల్ని లాగేసుకుంటే ఈ ధీరజ్ గాడు నా మేనకోడల్ని లాగేసుకున్నాడు. ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు? ప్రేమించి పెళ్లి చేసుకుంటే మాత్రం ప్రయోజనం ఏముంది? ఏంటి రామరాజు, నీ భార్యని నువ్వైతే పౌరుషంగా బాగానే పెంచుకుని డబ్బు బాగానే సంపాదించావు. కానీ వీడు మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకుంది మా ఆస్తిని చూసే అని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రేమని ప్రేమించి పారిపోయి లేపుకు వెళ్ళి తీసుకుని మరీ పెళ్లి చేసుకుని ఇప్పుడు పెళ్ళాన్ని పోషించలేక పెళ్ళం నగలు తాకట్టు పెట్టి మరీ డబ్బు తీసుకురమ్మని చెప్పాడు అంటే వీడు ఎంత చేతకాని వాడో ఇప్పుడే అర్థమవుతుంది. రామరాజు కొడుకుల గురించి తెగ గొప్పలు చెప్తూ ఉంటాడు. ఆస్తి సంపాదించి కొడుకులకి ఇవ్వకుండా కొడుకుల్ని గాలి కొదిలేసినట్టున్నాడు వీడు అని చెప్పేసి చాలా రకాలుగా మాటలని అవమానపరుస్తూ ఉంటుంది భద్రావతి. అవునక్క, వీడికి పిల్లలు పెంచడమే వస్తే ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఎలా తయారవుతారు చూసావు కదా. వీడు ఆ రోజు మన ప్రేమని లేపుకొని వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు మాత్రం చూడలేక పెళ్ళం నగలమ్మి పెళ్ళాన్ని పెంచడానికి సిద్ధపడ్డాడు. ఆ రోజు చూస్తే మేనల్లుణ్ణి జైల్లో పెట్టించడానికి చాలా పౌరుషంగా మాట్లాడి వీడు ఎలా చేశాడు ఆ రోజుని మనల్ని అవమానించడానికి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వీడి చెల్లెలి జీవితాన్ని మనమే నాశనం చేసినట్టుగా పోలీసులకు పట్టించి ఈ రోజు వరకు నా మేనల్లుణ్ణి బయటికి రాకుండా చేశాడు. కానీ ఇప్పుడు వీడు చేస్తుంది ఏంటి? ప్రేమను పెళ్లి చేసుకున్నానని చెప్పి దాన్ని మాయ చేసి
వీడి మాటలు వినేలా చేసుకుని చివరకు తన నగలతోనే తనని పెంచాలని చూస్తున్నాడు. ఇదేనా రామరాజు పెంపకం? ఇదేనా ధీరజ్ నువ్వు చేసే పని అని చెప్పేసి ధీరజ్ని అవమానిస్తూ మాట్లాడుతుండగా, అత్త నువ్వు తెలిసి తెలియకుండా మాట్లాడకు అని చెప్పేసి ఇక ప్రేమ అయితే అంటూ ఉంటుంది. నీకేం తెలీదే, నువ్వు వీడి మాయలో ఉన్నావు కాబట్టే వీళ్ళు ఏం చేసినా సరే నువ్వు కరెక్ట్ అని అంటున్నావు. అసలు నగలు తాకట్టు పెట్టడానికి బ్యాంకుకి ఎందుకు వెళ్ళావు? ఏంట్రా ధీరజ్ ఇదంతా? చూసావా ఎంత తెలివిగా నాటకాలు ఆడుతున్నారో ఈ తండ్రి కొడుకు ఇద్దరూ కూడా తెలియనట్టుగా. నువ్వు నగలు తీసుకుని వెళ్ళి తాకట్టు పెట్టాలి అనుకున్న విషయం వీళ్ళకి తెలియనట్టుగా అమాయకంగా ఎలా నటిస్తున్నారో చూడు. మేము వచ్చి అడిగేసరికి మీ అమాయకపు ఫేసులు చూస్తే మేమేమి కరిగిపోము. మీకేం నిజం తెలీదు అంటే మేము ఎట్టి పరిస్థితిలోని నమ్మము. ఎందుకంటే రెండో కోడలు నగలు తాకట్టు పెట్టి వాడు ఉద్యోగం కొనుక్కుంటే ఆ ఉద్యోగానికి డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు మూడో కోడలు నగలు తాకట్టు పెట్టి ఇక తన జీవితాన్ని పోషించుకోవాలి అనుకుంటుంది. అంటే ఈ రామరాజు చేతకాని వాడా, లేకపోతే రామరాజు కొడుకుల చేతకాని వాళ్ళ అని చెప్పేసి చాలా ఇదిగా మాట్లాడేసరికి ధీరజ్ గురించి కానీ మామయ్య గురించి కానీ ఈ కుటుంబం గురించి కానీ ఒక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదని చెప్పి ప్రేమ వాళ్ళ మీద రివర్స్ అవుతుంది. ఏం చేస్తావే, నోరు మూసుకుని ఇక మన ఇంటికి వచ్చాయి. వీడెలాగో నిన్ను పోషించలేడు. నీ ఒంటి మీద నగలు తాకట్టు పెట్టుకుని ఎన్ని రోజులు ఇంట్లో ఉంటావు? ఎన్ని రోజులు ఆ నగలు తాకట్టు పెట్టిన డబ్బుతో బ్రతుకుతావు? అందుకనే ఇక మన ఇంటికి వెళ్ళిపోదాం రా ప్రేమ అని చెప్పేసి అంటూ ఉండగానే, నేను రాను, నేను నగలు తాకట్టు పెడుతున్నానన్న విషయం ధీరజ్కి తెలియదు. ధీరజ్ని ఏమి అనడానికి లేదు, తెలియకుండా ఉండదు. నువ్వు కావాలని వీళ్ళ మాయ మాటల్లో పడి మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావు. నువ్వు నగలు తాకట్టు పెట్టడానికి వెళితే నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి, ఇక్కడ ఉన్నది భద్రావతి, భద్రావతికి తెలియకుండా ఏం జరగదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అలా అనేసరికి చాలా కోప్పడుతూ ఉంటాడు ధీరజ్ కూడా. అసలు నీకు చెప్పాను కదా ప్రేమ, 2 లక్షల విషయంలో నేను ఏదో రకంగా చూసుకుంటాను అంటే నువ్వు ఆ 2 లక్షలు నేను తెచ్చిస్తానని చెప్పావు. కానీ ఇప్పుడు చూడు ఎంత గొడవ అవుతుందో. అసలు వీళ్ళ నోట్లో ఉండకూడదు అనుకుంటూనే ప్రతిసారి ఏం చేసినా వీళ్ళకే దొరికిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగానే, పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి ఇక్కడెవరు పడేవాళ్ళు లేరు. మా నోట్లో ఉండకూడదు అంటే ప్రేమని నువ్వు ఎలా చూడాలి? తనని మేము ఎలా పెంచామో తెలుసా? తనని కాలు కింద పెట్టకుండా మహారాణిలా చూసుకున్నాం. ఈరోజు తనకి ఆ పరిస్థితి ఇంట్లో ఎక్కడా కనిపించడం లేదు. పైగా పెళ్ళాన్ని పోషించలేని వాడిగా మిగిలిపోయావు. చదువు కూడా తక్కువే చదువుకున్నావు. ఎలాంటి సంపాదన లేని నువ్వు పెళ్ళం నగలు అమ్మిన డబ్బుతో ఇక పెళ్ళాన్ని పెంచాలనుకోవడంలో తప్పేముందిలే అని చెప్పి అంటూ ఉండగానే, ఇక ఒక్కసారి ఇక ఆపండి చాలు. మీరు ఎందుకు ఇలా వీళ్ళని అవమానిస్తున్నారు? అసలు వీళ్ళే లేకపోతే ధీరజ్ కనుక ఆ రోజు నా మెడలో తాళి కట్టకపోయి ఉంటే ఈరోజు మన కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుని ఉండేది అని చెప్పేసరికి ప్రేమ అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటాడు. నర్మద కూడా ఆపే ప్రయత్నం చేస్తుంది, వేదవతి కూడా ఆపాలని ప్రయత్నిస్తుంది. అత్త ఇప్పుడేం మాట్లాడొద్దు, వీళ్లకు నిజం తెలిసే తీరాలి. ఎన్నోసార్లు నిజం చెప్పాలనుకున్నాను కానీ మీరెవ్వరూ చెప్పనివ్వలేదు. నిజం తెలియక ధీరజ్ని అవమానిస్తున్నారు. ధీరజ్ కాళ్ళు కడిగి వీళ్ళు నెత్తిన నీళ్లు చల్లుకోవాలి ధీరజ్ చేసిన పనికి. ఆ రోజు ధీరజ్కి నేనంటే ఇష్టం లేదు, నాకు ధీరజ్ అంటే ఇష్టం లేదు. కానీ మా కుటుంబం పరువు పోకూడదని చెప్పి నీ మాటని కాదనలేక నా మెడలో తాళి కట్టాడు. మరొకరిని నమ్మి మోసపోయి నేను జైలుకు వెళ్లాల్సిన పరిస్థితిలో దిక్కుతోచని స్థితిలో ఉన్న నా మెడలో ధీరజ్ తాళి కట్టాడు. ఆ విషయం వీళ్ళకి తెలియక ప్రతిసారి అవమానించడానికే చూస్తున్నాడు. అసలు మా నాన్న ముందు అర్థం చేసుకోలేక అన్నీ ఇలాంటి పనులే చేస్తున్నాడు. అసలు వీళ్ళకి ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నారు? ఈ కుటుంబం గురించి, నీ గురించి, నువ్వు నీ పుట్టింటి గురించి, పుట్టింటి గౌరవం గురించి ఎంతగా ఆలోచిస్తావో వీళ్ళకి ఇంకా అర్థం కావడం లేదని ఆ రోజు జరిగిన విషయాలన్నీ కూడా బయట పెట్టేసరికి ఒక్కసారే భద్రావతి సేన ఇద్దరు షాక్ అయిపోతారు. ఈ విషయాలు ఏమీ తెలియని రామరాజు కూడా షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు. పెళ్లి చేసుకుని ధీరజ్ ఇంటికి వచ్చిన రోజు ధీరజ్ని ఎంతగానో అవమానిస్తాడు రామరాజు. ధీరజ్తో చాలా రోజులు మాట్లాడకుండా తప్పు చేసిన వాడిగా తనను దండిస్తూ ఉంటాడు. ఇదంతా తలుచుకుంటూ షాక్ అయిపోయి తన కొడుకు గొప్పతనాన్ని చూసుకుంటూ ఇక
కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ అలా నిలబడిపోతాడు. తన కుటుంబం గురించి ధీరజ్ చేసిన త్యాగం, తన చెల్లెలు వేదవతి చేసిన త్యాగం తలుచుకుంటూ నోట మాట రాక మౌనంగా ఉండిపోతారు ఇద్దరు కూడా. అలా ప్రేమ అయితే నిజాన్ని బయట పెట్టేస్తుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.